ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. ఏప్రిల్ 19. ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. మత్తయి సువార్త 6:24. మనము దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయంలో యెహోషాపాతు యొక్క పతనము ఆరంభమగుటను చూడగలము. కానీ మనము జాగ్రత్తగా చూచిన ఎడల 17వ అధ్యాయం 13వ కథ నిజముగా ఇచ్చట మొదలైనట్లు కనుగొనగలము. యూదా దేశపు పట్టణములలో అతనికి బహు ధనము సమకూర్చబడెను. మొదట యెహోషాపాతులోని ఈ బలహీనతను స్వల్ప విషయముగా పరిగణించవచ్చును. కానీ ఈ చిన్న బలహీనతయే గొప్ప పతనమునకు నడిపించినదని జ్ఞాపకముంచుకొనవలెను. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై ఐశ్వర్యమును ఘనతయు కలిగిన వాడాయను. కానీ సాతాను అతనిని బలహీనపరచుటకు అతని ధనాశను ఆధారముగా చేసుకొనెను. అదే విధముగా సాతాను నీ జీవితంలో నెమ్మదిగా చిన్న చోటు చేసుకుని ఆ తర్వాత నిన్ను సంపూర్ణముగా క్రిందికి పడద్రోయును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయం 1వ యెహోషాపాతు ఆహాబుతో సన్నిహిత సంబంధమును ఏర్పరచుకున్నట్లు చదువుచున్నాము. ఇశ్రాయేలీయులను పరిపాలించని మిక్కిలి చెడ్డ రాజులలో ఆహాబు ఒకడు. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 30-33 వరకు. అటువంటి రాజుతో యెహోషాపాతు వియ్యమొందెను. లోకములో ఐశ్వర్య ఘనతలు గలవారు తమ వలనే ఐశ్వర్య ఘనతలు గలవారితోనే స్నేహం చేయవలనని శోధించబడుదురు. ఎవరైతే ఐశ్వర్యమును ఉన్నత స్థానమును కలిగిన వారుగా నుందురో అట్టి వారందరితో స్నేహ సంబంధములు కలిగి ఉండవలనని కోరుదురు. అనేకులు టీ పార్టీలకు విందులకు వెళ్ళనిష్టపడుటకు గల కారణము మంచి ఆహారం కొరకు మాత్రమే గాక ప్రముఖులైన వ్యక్తులను అచ్చట కలుసుకొనుటకు వీలగునని కూడా వెళ్ళెదరు. వారి స్నేహితులతో నాకు ఫలానా వ్యక్తి అనగా ప్రసిద్ధికెక్కిన వ్యక్తి తెలియను, నీవు నా దగ్గరికి రమ్ము, నేను అతనితో మాట్లాడి మన వ్యాపార విషయము లేక నీ ఆఫీసు సంబంధమైన విషయము వెంటనే సరిచేయబడినట్టు చూచుదును అని ఆ విధముగా చెప్పుకొనుట వారికి ఎంతో తృప్తిని కలిగించును. ప్రపంచంలోని గొప్ప వ్యక్తుల వెంట పరిగెత్తవలనని కోరిక కొన్నిసార్లు విశ్వాసులలో దేవుని సేవకులలో కూడా కనిపించును. నీవెల్లప్పుడూ నీ పిల్లల విషయము ఇతరుల పిల్లల విషయము వారిని కళాశాలలో చేర్పించుటను గూర్చి వారి వివాహములను గూర్చి ఎల్లప్పుడూ తీరిక లేక ఎన్నడల ప్రార్థన కొరకైన నీ భారము క్రమేణా తగ్గిపోవచ్చుండును. నీవు లోక సంబంధమైన మార్గములను పద్ధతులను అధికముగా అనుసరించి లోక సంబంధమైన స్నేహితులతో రాజీపడుదువు. నీవు దేవునికి ఆయన వాక్యమునకు అతి తక్కువ ప్రాధాన్యతనిచ్చెదవు. అనేక మంది దేవుని సేవకులు దేవుని సేవలో కూడా లోక సంబంధమైన పద్ధతులు ప్రవేశపెట్టిరి. అటువంటి లోక సంబంధమైన జీవితం నీ జీవితంలో గొప్ప ఆత్మీయ నష్టమును తీసుకొని వచ్చును. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.